హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ దీని గురించి తెలుసుకోబోతున్నాము. స్టార్టింగ్ వీడియో నుంచి ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి సర్వీసులు యూజ్ చేస్తారు, అలాగే ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎలా వచ్చింది, దీనికి ముందు ఏం యూజ్ చేసేవాళ్ళు, అలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఇది ఆర్కిటెక్చర్లో ఒక పార్ట్ అనుకుందాము. మనం స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ డయాగ్రామ్లో ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్ అనని, ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్ అనని మనకు కనిపిస్తోంది. ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్ అనేది మనకేం లేదు. ఇందులో విండోస్ కానీ యునిక్స్ రిలేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ ఈ ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్లో ఉంటాయి. నార్మల్గా AWS అనేది రాకముందు, AWS కానీ ఏదైనా అదర్ క్లౌడ్స్ కానీ రాకముందు ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్లో ఉండేటటువంటి సర్వర్స్ని యూజ్ చేసేవాళ్ళు. ఆ సర్వర్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే అవన్నీ ఫిజికల్ సర్వర్స్ ఒక జియో లొకేషన్లో పెట్టి వాటిల్ని వర్చువల్ సర్వర్స్గా మార్చుకొని ఆ వర్చువల్ సర్వర్స్ తోటి డిఫరెంట్ కంట్రీస్లో వర్క్ చేసేవాళ్ళు. ఇది నార్మల్గా విండోస్ సర్వర్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే యునిక్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఆపరేటింగ్ సిస్టమ్ అయినా అయి ఉండొచ్చు. ఏదైనా కూడా ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్స్ అనేవి మెయింటైన్ చేసేవి. అవి ఏ కంపెనీస్ ఈ సర్వర్స్ని పర్చేజ్ చేసుకొని వాటికి కావాల్సినటువంటి CPU కానీ, మెమరీ కానీ, IO కానీ ఇవన్నీ కూడా ఉన్నప్పుడే మనకు సర్వర్ అనేది వర్క్ అవుతుంది. ఆ సర్వర్కి సంబంధించినటువంటి ఎంత క్వాంటిటీ కావాలి, ఒక ప్రాజెక్టుకి కానీ లేకపోతే ఒక కంపెనీ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని డిఫరెంట్ ప్రాజెక్ట్స్తో వర్క్ చేసేటప్పుడు ఒక సర్వర్ని యూజ్ చేసుకొని కానీ చేసేటప్పుడు ఈ ఎంత CPU కావాలి, ఎంత మెమరీ కావాలి, ఎంత IO కావాలి అనేటటువంటివన్నీ కూడా చూస్ చేసుకొని ఈ ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్ సర్వర్స్ని యూజ్ చేసుకొని అవి ఒక లొకేషన్లో పెట్టుకొని మిగతా లొకేషన్స్లో ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసి వర్క్ చేసేవాళ్ళు. ఇవి వచ్చేసి విండోస్ సర్వర్స్ అయినా ఉండొచ్చు, యూనిక్స్ సర్వర్స్ అయినా. మెయిన్గా మనకు AWSలో మనం ఇవే చూస్తూ ఉంటాం, విండోస్ అండ్ యూనిక్స్ ఫ్లేవర్ ఆఫ్ సర్వర్స్ని. ఇక్కడ CPU, మెమరీ, IO అనేవి ఈ మూడు కూడా మనకు సర్వర్స్ వర్క్ కావడానికి, పెర్ఫార్మెన్స్ ఉండడానికి కానీ, మెమరీ అలోకేషన్కి కానీ ఇవన్నీ కూడా ఫిజికల్గానే మనకు కంపెనీస్ పర్చేస్ చేసుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ కంపెనీస్ కొనుక్కున్నటువంటి ఈ ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్ని అవి మామూలుగా వర్చువల్ సర్వర్స్ గాను, కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్లో అయితే లాజికల్ సర్వర్స్ గాను మార్చుకుంటాయి. వర్చువల్ సర్వర్స్ అనేవి నెంబర్ ఆఫ్ సర్వర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వర్చువల్ సర్వర్ అనేది యాజ్ ఇట్ ఈజ్ కాపీ ఆఫ్ ఫిజికల్ సర్వర్. ఫిజికల్ సర్వర్లో ఏమేమి ఉంటాయో వర్చువల్ సర్వర్లో కూడా అవే మనం సాఫ్ట్వేర్ తోటి వర్క్ చేస్తాము. ఇక ఫిజికల్ సర్వర్కి వచ్చేసి కేబుల్స్, అలాగే ఇంకా డిస్కులు ఇవన్నీ కూడా అటాచ్ అయి ఉంటాయి. అవన్నీ కూడా మనకు వర్చువల్గా మన సిస్టంలో వర్క్ చేసేటప్పుడు వాటిని ఫిజికల్ సర్వర్స్తో వర్క్ చేసేలాగానే ఈ వర్చువల్ సర్వర్స్ తోటి వర్క్ చేస్తూ ఉంటాము. ఒక ఫిజికల్ సర్వర్ ఉంటుంది కానీ నెంబర్ ఆఫ్ వర్చువల్ సర్వర్స్ తీసుకుంటాము హై అవైలబిలిటీ అండ్ ఫాల్ట్ టాలరెన్స్ కోసం. ఈ హై అవైలబిలిటీ, ఫాల్ట్ టాలరెన్స్ అనేటటువంటి ఈ 2 వర్డ్స్ని కంపల్సరీగా మనం ఇంటర్వ్యూస్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఈ 2 వర్డ్స్ని కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసమే ఈ వర్చువల్ సర్వర్స్ కానీ, ఆ వర్చువల్ సర్వర్స్ చేసిన తర్వాత కూడా కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్లో లాజికల్ సర్వర్స్ను కూడా క్రియేట్ చేస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీనే ఉంటుంది. ఈ లాజికల్ సర్వర్స్ కూడా లాజికల్ సర్వర్స్కి వర్చువల్ సర్వర్స్కి పెద్దగా డిఫరెన్స్ అనేది ఉండదు. ఇక్కడ కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ మాత్రమే లాజికల్ సర్వర్స్ని యూజ్ చేస్తాయి, మిగతావన్నీ కూడా వర్చువల్ సర్వర్స్ని యూజ్ చేస్తాయి. మనకు AWSలో వచ్చేసి వర్చువల్ సర్వర్స్ని AWS ప్రొవైడ్ చేస్తుంది. ఇక ఫిజికల్ సర్వర్స్ కోసం మనకు SAN స్టోరేజ్ అనేది యూజ్ చేస్తాము. SAN అంటే స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అనేసి.
అలాగే నెట్వర్కింగ్ కోసం కూడా మనం డిఫరెంట్ లొకేషన్స్లో వర్క్ చేసేటప్పుడు నెట్వర్కింగ్ అనేది కంపల్సరీగా కావాల్సి వస్తుంది. ఈ రెండు కూడా మన ఫిజికల్ సర్వర్కి అటాచ్ చేయబడి ఉంటాయి. వీటన్నిటిని కలిపి మనకు కంపెనీ అనేది ఒక ఎంప్లాయీస్ని పెట్టుకొని ఫిజికల్ సర్వర్స్ని మెయింటైన్ చేసుకుంటూ, అలాగే వర్చువల్ సర్వర్స్ని మెయింటైన్ చేసుకుంటూ, దానికోసం యూజర్స్ని క్రియేట్ చేసుకుంటూ, ఇవన్నీ కూడా మాన్యువల్గానే మనకు కంపెనీస్ ఇంతకుముందు AWS కానీ అదర్ క్లౌడ్ కానీ రానప్పుడు ఇలా యూజ్ చేసుకునేవి. ఇక డేటా సెంటర్ సర్వర్స్లో మనం మెయిన్గా ఏం చేస్తారు, అడ్మినిస్ట్రేటర్స్ అంటే మనకు ఫైల్ సిస్టమ్స్ క్రియేట్ చేస్తారు. ఫైల్ సిస్టమ్ లోపల ఫైల్స్ని క్రియేట్ చేసి ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి, అంటే ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి అలా చేస్తూ ఉంటారు. వీటి కోసం మనం మెయిన్గా యూజ్ చేసేదంతా క్లౌడ్ కానీ డేటా సెంటర్ సర్వర్స్ కానీ ఈ ఫైల్ సిస్టమ్ని మెయింటైన్ చేయడం కోసం మెయిన్గా సర్వర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ డిఫరెంట్ సర్వర్స్ అనేవి అవైలబుల్లో ఉంటుంటాయి. ఫైల్స్ అనేవి ఇంకా విండోస్లో కానీ యూనిక్స్లో కానీ మనకు సెక్యూరిటీ అనేది స్టెప్ వైజ్ సెక్యూరిటీ అనేది మనకు ఇక్కడ ఉంటూనే ఉంటుంది డేటా సెంటర్ సర్వర్స్లో. అలాగే సర్వర్స్ని మానిటరింగ్ చేస్తూనే ఉండాలి. ఏదైనా బూటింగ్ ఇష్యూస్ కానీ అదర్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా మనకు వచ్చేసి యూజర్స్ లేకపోతే ఎంప్లాయీస్ ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం ఫిజికల్ సర్వర్ని కొనుక్కొని మన కంపెనీస్ వీటన్నిటిని A to Z మనకు ఎలా వర్క్ అవుతున్నాయి అనే దగ్గర నుంచి వాటి మీద ఎలా వర్క్ చేయాలి ఇవన్నీ కూడా మన కంపెనీసే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఈ మెయింటెనెన్స్ కోసం మనం యూజర్స్ని క్రియేట్ చేసుకుంటాము, యూజర్ పర్మిషన్స్ ఇస్తాము. ఇంకా అదర్ వర్కర్స్ వచ్చేసి ఒక సర్వర్కి ఒక క్లయింట్కి వచ్చేసి ఇన్స్టలేషన్స్ కానీ సర్వర్ ద్వారా కానీ లేకపోతే ఇండివిజువల్ ఇన్స్టలేషన్స్ కానీ అప్గ్రేడేషన్స్ని ప్యాచింగ్ కూడా అంటారు. ఈ ప్యాచింగ్ వర్క్ కానీ ఇలాంటివన్నీ కూడా అదర్ సిస్టమ్ అడ్మిన్గా ఉండేటటువంటి వాళ్ళు చూసుకునేటటువంటి వర్క్స్ ఇవి. సిస్టమ్ అడ్మిన్కి వచ్చేసి రూట్ ప్రివిలేజెస్ ఉంటాయి. వాళ్ళే యూజర్స్ అందరినీ క్రియేట్ చేసి యూజర్స్కి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వాలి, ఏ ఫైల్ సిస్టమ్ యూజ్ చేయాలి, ఇన్స్టాలేషన్ చేయాలన్నా లేకపోతే ఏ నెట్వర్కింగ్ మీద వర్క్ చేయాలన్నా ఇలాంటివన్నీ కూడా ఈ సిస్టమ్ రూట్ యూజర్ అనేటటువంటి వాడు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని కూడా అంటారు. వాళ్ళే మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. మనకు ఏ వర్క్ అయితే ఇచ్చారో ఆ వర్క్ని మాత్రమే మనం చేస్తూ ఉంటాము. ఇంకా క్లౌడ్లోకి వచ్చేటప్పటికి క్లౌడ్లో వచ్చేసి డిఫరెంట్ క్లౌడ్స్ ఉన్నాయి. మనకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండ్ అజూర్ ఉంది, GCP ఉంది. ఈ మూడు కూడా మెయిన్గా యూజ్ చేస్తున్నారు. వాటిలో టాప్ మోస్ట్ ఎక్కువగా యూజ్ చేసేటటువంటిది AWS సర్వీసెస్ని యూజ్ చేస్తారు. AWS ఏం చేస్తుంది, AWSకి అజూర్ GCP రెండు కూడా దగ్గరగా ఒకేలాగా ఉంటాయి. కానీ AWS అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు AWS గురించి చూద్దాం. AWS అనేది ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇంతవరకు డేటా సెంటర్ సర్వర్స్ ఫిజికల్ సర్వర్స్ని కంపెనీసే మెయింటైన్ చేసుకుంటాయని. ఇక్కడ AWSలోకి వచ్చేటప్పటికి అమెజాన్ అనేటటువంటి కంపెనీ ఈ సర్వర్స్ అన్నిటిని మెయింటైన్ చేస్తూ ఈ సర్వర్స్లో వర్చువల్ సర్వర్స్ని క్రియేట్ చేసి ఆ వర్చువల్ సర్వర్స్కి లో కాస్ట్ నుంచి, అంటే తక్కువ IO, తక్కువ మెమరీ, తక్కువ CPU, అలాగే స్టోరేజ్, నెట్వర్క్ ఇవన్నీ కూడా మెయిన్ కంపోనెంట్స్ మనకు సర్వర్కి. ఇవన్నీ కూడా డిఫరెంట్ క్వాంటిటీస్లో మెయింటైన్ చేస్తూ మనకు కంపెనీస్ కానీ కస్టమర్స్కి కానీ ప్రొవైడ్ చేసేటటువంటివి అమెజాన్ వెబ్ సర్వీసెస్. మనకు వచ్చేసి డేటా సెంటర్ సర్వర్స్ ఒక్కొక్కసారి నెట్వర్క్ లేకపోయినా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇంటర్నెట్ అనేది లేకుండా అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది వర్క్ కాదు. కంపల్సరీగా ఇంటర్నెట్తో ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేవి వర్క్ అవుతాయి. ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్లో విండోస్ కానీ లైనక్స్ ఆర్ యూనిక్స్లో ఉండేటటువంటి మనకు దగ్గర 22 to 25 లైనక్స్ ఫ్లేవర్స్ ఉంటాయి. వీటిల్లో మెయిన్గా ఏం యూజ్ చేస్తారు అవన్నీ కూడా AWS తీసుకొని వాటికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి ఈ వర్చువల్ సర్వర్స్ని క్రియేట్ చేసి మనకు
ఇవ్వడాన్ని అమెజాన్ వెబ్ సర్వీసెస్, దీనిని క్లౌడ్ అని అంటారు. ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ నెంబర్ ఆఫ్ లొకేషన్స్లో మెయింటైన్ చేసుకుంటూ గ్రో అవుతోంది. 2015 నుంచి అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది మంచి గ్రోత్ని సంపాదించుకుంది ఇప్పటి వరకు. ఇక్కడ అంతకుముందు తక్కువ కంపెనీలు యూజ్ చేసేటటువంటివి. ఇక్కడ ఈ అమెజాన్ ప్రొవైడ్ చేసేటటువంటి ప్రతి సర్వీసెస్కి కూడా కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. ఈ కాస్ట్ ఎఫెక్టివ్ని కంపేర్ చేసుకొని మనకు డేటా సెంటర్ సర్వర్స్ ఎంత కాస్ట్ అవుతుంది, క్లౌడ్లో ఎంత కాస్ట్ అవుతుంది అనేది కంపేర్ చేసుకొని అన్ని కంపెనీలు కూడా క్లౌడ్లోకి మూవ్ అవ్వడం జరుగుతుంది. దానివల్లనే ఇప్పుడు AWSకి ఇంత డిమాండ్ ఉంది. యాజ్ ఇట్ ఈజ్ సర్వర్స్ అనేవి, ఇక ప్రోగ్రామింగ్ ఇవన్నీ కూడా ఎలా యూజ్ చేస్తారు అనేటటువంటివన్నీ కూడా మనకు సర్వీసెస్లో అవైలబుల్లో ఉంటాయి. మెయిన్గా ప్రోగ్రామింగ్ వచ్చిన వాళ్ళు నేర్చుకోవాల్సింది వచ్చేసి AWSలో ల్యాంబ్డా ఒకటి, క్లౌడ్ ఫార్మేషన్, టెర్రాఫామ్, ఈ 3 సర్వీసెస్ కొంచెం ప్రోగ్రామింగ్ అనేది ఐడియా ఉన్న వాళ్ళకి మాత్రమే నేర్చుకోవడానికి అర్థమవుతుంది. లేకపోతే మనకు ప్రోగ్రామింగ్ రాకుండా ఈ టెర్రాఫామ్ ఇవన్నీ కావాలంటే వాళ్ళకి డిఫికల్ట్ అవుతుంది. ఫుల్ వర్క్ అయితే మీరు నేర్చుకోలేరు టెర్రాఫామ్ ఇవన్నీ కూడాను. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి AWS ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది. మనం ఫస్ట్ ఒక అకౌంట్ని AWSలో క్రియేట్ చేసుకున్నటువంటి యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్ పర్మిషన్స్ అనేవి వస్తాయి. AWS రూట్ అకౌంట్ హోల్డర్ అనే దగ్గర మనం AWS అకౌంట్ని క్రియేట్ చేసుకుంటాం. అక్కడి నుంచి AWSలో డెవలప్మెంట్ అకౌంట్స్ ఉంటాయి, ప్రొడక్షన్ అకౌంట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్షన్ అకౌంట్లో ఎవరు వర్క్ చేస్తారో ఆ యూజర్స్కి ఈ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి IAM రోల్స్ అలాంటివన్నీ ఇస్తూ ఉంటాము. డెవలప్మెంట్కి సంబంధించిన వాళ్ళని AWS యూజర్స్గానే క్రియేట్ చేస్తాము, వాళ్ళకి ఆ వర్క్ని అలాట్ చేస్తాము. ఇంకా అకౌంట్ కనెక్షన్ టూల్స్ వచ్చేసి AWSలో మనకు AWS కన్సోల్ ఉంటుంది. ఇది GUIలో ఉంటుంది. ఆల్రెడీ నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ AWS కన్సోల్లోనే ఉంటాయి. అలాగే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది. ఓన్లీ AWSలో కమాండ్స్ తోటి వర్క్ చేసేటటువంటివి. ఈ AWS కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో వచ్చేసి చాలా పెద్ద పెద్ద కమాండ్స్ ఉంటాయి. మనకు లైనక్స్ లాగా కమాండ్స్ చిన్న చిన్నవిగా ఉండవు, అవి చాలా పెద్ద కమాండ్స్గా ఉంటాయి. కానీ కొన్ని కంపెనీలు ఈ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కమాండ్స్ తెలుసా అని అడుగుతుంటారు. కానీ మ్యాక్సిమం వచ్చేసి కన్సోల్లోనే ఎవరైనా ట్రైనింగ్ తీసుకునేది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ఇంటర్నెట్తో మాత్రమే ఎవరైనా కూడా లాగిన్ కాగలరు, లాగౌట్ కాగలరు. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటైనర్ ఎలా ఉంటుంది, ఐఏఎం యూజర్, ఆల్రెడీ మనం డేటా సెంటర్ సర్వర్స్లో చెప్పుకున్నాము. యూజర్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ యూజర్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసి ఆ యూజర్ ఏ వర్క్ చేయాలో ఆ వర్క్ని అలాట్ చేయడానికి యూజర్ మేనేజ్మెంట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే మనకు క్లౌడ్ AWSలో వచ్చేసి IAM యూజర్ అని అంటారు. అక్కడ మనకు లైనక్స్ తెలిసిన వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది, విండోస్ తెలిసిన వాళ్ళకు కూడా, రెండు కూడా AWSకి ఈక్వల్గానే ప్రొవైడ్ చేస్తుంటుంది. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి లైనక్స్లో వేరే, AWSలో వేరే లైనక్స్లో వేరే, విండోస్లో వేరే అనేటటువంటిది ఉండదు. ఇక్కడ IAM యూజర్ అంటే ఆ యూజర్కి ఏ వర్క్ అలాట్ చేయాలనేటటువంటిది, ఏ పర్మిషన్స్ ఇవ్వాలి అనేటటువంటిది అవన్నీ కూడా IAMలో వస్తాయి. ఈ IAM గురించి నెక్స్ట్ వీడియోస్లో మనకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అలాగే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, దానిలో చూద్దాము. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకు ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్ అలాగే AWS ఇన్ఫ్రా ఉంది. ఈ రెండింటికి మధ్యలో హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంది. కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే AWSని యూజ్ చేస్తాయి కొన్ని వర్క్స్ కోసం, కొన్ని వర్కుల కోసం డేటా సెంటర్ సర్వర్స్ని యూజ్ చేస్తాయి. వీటి రెండింటిని కలిపి వర్క్ చేయడాన్ని హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఇప్పుడు వచ్చేసి డేటా సెంటర్లో ఉండేటటువంటి సర్వర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా AWSకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని మైగ్రేషన్ అని అంటాము. ఈ మైగ్రేషన్ అనేది చాలా
ఇంపార్టెంట్ సర్వీస్ అని చెప్పొచ్చు. మైగ్రేషన్ తెలిసింది అని అంటే వాళ్ళకి కళ్ళు మూసుకొని జాబ్స్ అనేవి వస్తాయి ఈ ఏడబ్ల్యూఎస్లో. ఇక డేటా సెంటర్ సర్వర్ అంటే ఏంటో మీకు అర్థమై ఉంటుంది. అలాగే ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, డెవ్ అకౌంట్ ఉంటుంది, ప్రొడక్షన్ అకౌంట్ ఉంటుంది. ఇక్కడ కన్సోల్ ఉంటుంది, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇంకా ఐఐఎం యూజర్కి మనం ఏ వర్క్ యూజ్ చేయాలో ఆ వర్క్ని ప్రొవైడ్ చేయడం కోసం ఐఐఎంకి మనం యూజర్ని క్రియేట్ చేస్తాము. ఇంకా క్రాస్ అకౌంట్ యాక్సెస్ కూడా ఉంటుంది ఇక్కడ. క్రాస్ అకౌంట్ అంటే ఒక డెవలప్మెంట్ అకౌంట్లో ఉండేటటువంటి యూజరు సమ్టైమ్స్ ప్రొడక్షన్ అకౌంట్లో కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. అలాగే ప్రొడక్షన్లో ఉండేవాళ్ళు డెవలప్మెంట్ అకౌంట్లో కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. దీనిని క్రాస్ అకౌంట్ యాక్సెస్ అనేది. ఈ యాక్సెస్లన్నీ కూడా మనకు ఏడబ్ల్యూఎస్ అనేది చాలా చాలా ఈజీ కంపేరింగ్ టు డేటా సెంటర్ సర్వర్స్. ఇవన్నీ కూడా మనం క్లిక్ చేసుకుంటూ వెళ్తాం, అంతేకాని పెద్దగానే మనం గుర్తుపెట్టుకునేటటువంటిది అంటూ ఏమీ ఉండదు. ఈ ఏడబ్ల్యూఎస్ ఎలా వచ్చింది అనేది, అలాగే క్లౌడ్ ఎలా వచ్చింది అనేది మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? వాళ్ళు ప్రొవైడ్ చేసేది ఓన్లీ వర్చువల్ సర్వర్స్. దానికోసం డిఫరెంట్ కాస్టులు పెట్టి డిఫరెంట్ ఐఓ, మెమొరీ, సిపియు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ కంపెనీస్కి ఇచ్చేటటువంటిది ఏడబ్ల్యూఎస్. ఈ ఏడబ్ల్యూఎస్ని ప్రతి కంపెనీ ఎందుకు యూజ్ చేయట్లేదు? కొన్ని కంపెనీలు డేటా సెంటర్ని ఎందుకు యూజ్ చేస్తున్నాయి అని అంటే, డేటా సెంటర్ సర్వర్స్ వచ్చేసి మనకు డిఫెన్స్ కానీ, నేవీ కానీ ఇలాంటి పెద్ద ఈ సెక్యూరిటీ కావాల్సినటువంటి దగ్గరలో మాత్రం డేటా సెంటర్ సర్వర్స్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే సర్వర్ మన దగ్గర ఉంటుంది, మన ఇన్ఫర్మేషన్ మన దగ్గరే ఉంటుంది. బయట ఎక్కడ లీక్ అయ్యేటటువంటి అవకాశం డేటా సెంటర్ సర్వర్స్లో ఉండదు. కాబట్టి డేటా సెంటర్ సర్వర్స్ని ఈ పెద్ద బ్యాంకులు కానీ, ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, అలాగే హాస్పిటల్స్ కానీ, సెక్యూరిటీ ఎక్కువ కావాల్సినటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ఇవన్నీ కూడా డేటా సెంటర్ సర్వర్స్ని యూజ్ చేస్తాయి, కానీ క్లౌడ్లోకి అవి అడుగు పెట్టవు. ఇంకా క్లౌడ్ వచ్చేసి కాస్ట్ వైజ్ చూసుకొని కంపెనీస్ మిగతావన్నీ కూడా సెక్యూరిటీ ఎక్కడైతే తక్కువ కావాలనో అక్కడంతా కూడా క్లౌడ్ అనేది యూజ్ చేస్తున్నాయి. ఈ క్లౌడ్ వచ్చేసి తక్కువ కాస్ట్ పడుతుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది కంపేరింగ్ టు డేటా సెంటర్ సర్వర్స్. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏడబ్ల్యూఎస్ ఎలా వచ్చింది, ఏమి వర్క్ ఉంటుంది, ఎవరు వర్క్ చేస్తారు అనేటటువంటి అంతా బాగా అర్థమై ఉంటుంది. అలాగే విండోస్ ఆర్ లైనక్స్, యూనిక్స్ బేస్డ్ వర్క్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియోలో అయితే పెద్దగా టెక్నికల్గా అనేది ఏమీ లేదు. కానీ ఏడబ్ల్యూఎస్ అంటే మనం రూట్ నుంచి నేర్చుకున్నప్పుడు ఒక సబ్జెక్ట్ అనేది అది చాలా తర్వాత మనకు ఈజీగా ఉంటుంది. ఎవరైతే విండోస్ లైనక్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ఈ సర్వర్స్ అంటే ఏమిటి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసుంటాయి. కాబట్టి ఈ ఇంకా మీదట క్లౌడ్ అనేది వాళ్ళకి చాలా చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది, ఇంత భాగవతం చెప్పడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని డెవలప్ చేయడానికి ట్రై చేయండి అందరూ, అప్పుడే మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేయగలను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.